భారతదేశంలో స్వాతంత్రం తెచ్చి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక ఆ రోజులలో సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, మనం ఆర్మీని తయారు చేద్దాం, ఆర్మీతోటే బ్రిటిష్ వాళ్ళని నిలగొడదామని అన్నాడా లేదా? ఆయననే ఏమన్నాడు, రంగూన్లో ఎప్పుడైతే ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, భాషలు ఉన్న దేశాన్ని ఏకతాటి మీద చేస్తే రంగూన్లో ఆల్ ఇండియా రేడియోకి చెప్పిండు, మహాత్మా గాంధీ కాదు ఆయన జాతిపిత అన్నాడు. అలాంటి జాతిపితకి అవమానం చేయడం అనేది గతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి మహాత్మా పండిట్ జవహర్లాల్ నెహ్రూను అవమానం చేశారు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారు. ఇక ఆఖరికి మిగిలింది ఆయన ఏమన్నాడు తెలుసా? రోజులలో ఎవరు పెరియార్ రామస్వామి ఏమన్నాడు, ఇది భారతదేశం కాదు గాంధీ దేశం అని పెట్టుకున్నాడు. అలాంటి దాన్ని వీళ్ళు కావాలని ఏది నరేగా ప్రోగ్రాం మహాత్మా గాంధీ పేరుందని చేసి రామ్ అనే పేరు పెట్టి ఈ దేశానికి అన్యాయం చేస్తున్నారు కనుక ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం నేను కంగ్రాచులేట్ చేస్తున్నా.